బేల గ్రామ పంచాయతీ పరిధిలోని రహదారులు, భవనాలు, ప్రజా ప్రదేశాలను అనుమతి లేకుండా ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారికి బేల గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేకుండా రహదారులు, ప్రజా ప్రదేశాల్లో దుకాణాలు, బండ్లు తదితర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ప్రజలకు వాహనాల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత ఆక్రమణలను 3 రోజుల్లోగా తొలగించాలని అధికారులు ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా ఆక్రమణలు తొలగించకపోతే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ అధికారులు హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారులు, ప్రజా ప్రదేశాలను ఆక్రమించకుండా సహకరించాలని కోరారు. బేల గ్రామ పంచాయతీలో సర్వీస్ రోడ్లలో కానీ షాప్స్ ముంగడ ఎట్లా రేకుల షెడ్ వేసుకొని అక్రమ నిర్మాణాలు చేస్తూ ఆ స్టెప్స్ వేసుకొని ప్రజల రాకపోకలకు భంగం కలిగిస్తున్నారు. అట్లా ఫుట్పాత్ల మీద కూడా పార్కింగ్ చేస్తున్నారు, బయట పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు చాలా అంతరాయం కలుగుతుంది, ఇబ్బంది ఎదురవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బేల గ్రామ పంచాయతీ తరఫున నిర్మాణాలను, అక్రమ నిర్మాణాలను తీసివేయకపోతే మేము 3 రోజుల తర్వాత జేసీబీతో వచ్చేసి తీసివేయడం జరుగుతుందని, దానికి సంబంధించిన ఖర్చులు కూడా మీ నుంచే మేము వసూలు చేస్తామని గ్రామ పంచాయతీ తరఫున వారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. బేల గ్రామ పంచాయతీలో సర్వీస్ రోడ్లలో కానీ షాప్స్ ముంగడ ఎట్లా రేకుల షెడ్ వేసుకొని